వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. హలో డియర్ ఇంగ్లీష్ లవర్స్, వెల్కమ్ టు ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈ సమ్మర్లో ఖాళీగా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవాలి కదా. అందుకే మీకోసం చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మన క్లాసెస్. అయితే ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే నాలుక బాగా తిరగాలి కదా. సో ఈ నాలుక బాగా తిరగడానికి మీకోసం నేను ఒక టంగ్ ట్విస్టర్ తీసుకొచ్చా. చిన్నప్పుడు మనం ఇలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా, లైక్ ఎర్రలారి తెల్లలారి అని తెలుగులో చేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఇంగ్లీష్లో చేద్దాం. సి, షై షీప్ షుడ్ స్లీప్ ఇన్ ద షెడ్. షై షీప్ షుడ్ స్లీప్ ఇన్ ద షెడ్. షై షీప్ షుడ్ స్లీప్ ఇన్ ద షెడ్. సో ట్రై దిస్ టంగ్ ట్విస్టర్ 5 times. ఈ టంగ్ ట్విస్టర్ ని ఆపకుండా ఒక 5 times పలకడానికి ట్రై చేయండి. చాలా సిల్లీగా ఫన్నీగా ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ మేక్ యువర్ లెర్నింగ్ వెరీ ఫన్నీ అండ్ సింపుల్. సో ట్రై దిస్. ఇది ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వచ్చిందా లేదా అని. అయితే మన సెషన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరి కోసం ఒక అద్భుతమైన కొటేషన్ తీసుకొచ్చానండి. డే టు డే లైఫ్స్లో మనం చాలా సందర్భాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే అలాంటి సందర్భాల్లో ఒక మాట మనిషిని మారుస్తుంది కదా. అలాంటి ఒక అద్భుతమైన కొటేషన్ మీకోసం. ఏంటి? నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ అన్లెస్ యు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్. మళ్ళొక్కసారి, నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ అన్లెస్ యు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్. మనకి చాలా నాలెడ్జ్ ఉందండి, నాకు ఇంగ్లీష్ వచ్చండి, నాకు వర్డింగ్స్ తెలుసండి, వొకాబులరీ తెలుసు, స్ట్రక్చర్స్ తెలుసు, సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసు, నాలెడ్జ్ అంతా ఉంది. ఎక్కడుంది? ఇక్కడ వరకే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వరకు ఉన్న నాలెడ్జ్ని ఇక్కడ నుంచి అప్లై చేయలేకపోతున్నాము. సో మనలో ఉన్న నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ అంట. ఎప్పుడు మనం ప్రాక్టీస్లో పెట్టకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్. ఇక్కడ ఉందేమో నాలెడ్జ్, దాన్ని తీసుకొచ్చి నోటితో అప్లై చేయండి. ఇంగ్లీష్ ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఏ భాష అయినా సరే నోటితో అప్లై చేస్తూ మాట్లాడుతూ ఉంటే మాత్రమే వస్తుంది. మరి మనల్ని ఒక రేంజ్కి ఒక లాంగ్వేజ్లో తీసుకెళ్లాలంటే ఏంటి? ప్రాక్టీస్. So keep practicing with this wonderful quotation. Let's dive into our session. ఇవన్నీ మనకి జీవితంలో ఎదగాలంటే చాలా సూత్రాలు ఉంటాయి, చాలా ఫార్ములా చెప్తా ఉంటారు చాలా మంది. ఈరోజు మరి ఈ జీవితంలో ఎదగడం అవన్నీ అంత పెద్ద పెద్ద మాటలు నేను చెప్పను, కానీ మనకి ఇంగ్లీష్ మన మెయిన్ కాన్సెప్ట్. మరి ఇంగ్లీష్లో మన లాంగ్వేజ్ బాగా ఫ్లరిష్ అవ్వాలంటే నేను మీకు ఒక మూల సూత్రం, ఒక కీ ఫార్ములా చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియో సుమన్ టీవీలో చూసిన వాళ్ళకి తెలిసింది. ఇది కొత్త వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒక్కసారి ఒక చిన్న రిపిటేషన్. ఓకే, సో ఫార్ములా ఏంటి అని అంటే, ఇదేం ఫార్ములా? సక్సెస్ ఫార్ములానో లైఫ్ ఫార్ములా కాదు, ఇంగ్లీష్ యొక్క సక్సెస్ ఫార్ములా. ఏంటది? పి అంటే పాజిటివ్ సెంటెన్సెస్. అంటే ఇంగ్లీష్లో రకరకాల సెంటెన్స్లు ఉంటాయి కదండి. ఆన్సర్లు చెప్పే సెంటెన్స్లు, ప్రశ్నలు అడిగే సెంటెన్స్లు ఇలా ఉంటాయి. మరి అందులో ఆన్సర్లు అడగడానికి, లైక్ ఆన్సర్లు చెప్పడానికి మనకి 2 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్. మరి ఐ అండ్ WH అంటే ఏంటి? ఐ అంటే ఇంటరాగేటివ్, అంటే ఏంటి? ప్రశ్నించడం, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మరి WH అంటే ఏంటి? డబ్ల్యూతో హెచ్తో స్టార్ట్ అయ్యే WH వర్డ్స్ ఉంటాయో మనందరికి తెలుసు. వాట్, వేర్, వెన్, ఇలాంటి WH వర్డ్స్. వీటితో ప్రశ్నలు అడగడం. మళ్ళీ ఒక్కసారి ఫార్ములా ఏంటి? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. పాజిటివ్ నెగటివ్ ఎందుకు వాడతాం? ఆన్సర్లు చెప్పడానికి కావాలి. ఓకే, నేను తిన్నాను, నేను ఆడాను, నేను రాశాను, నా ఫ్రెండ్స్ని కలిశాను, ఇవి పాజిటివ్ ఆన్సర్లు. మరి నెగిటివ్ ఆన్సర్లు ఏంటి? నేను తినలేదు, నేను వీడియో వాచ్ చేయలేదు, నేను మూవీకి వెళ్ళలేదు, నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఇలా నెగిటివ్ ఆన్సర్లకి నెగిటివ్. మరి ఐ అంటే క్వశ్చన్ అడగడం, ఇంట్రాగేటివ్. లైక్ మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశారా? మీరు టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేశారా? ఇలా చేశారా, తిన్నారా, అడిగారా? పాజిటివ్ క్వశ్చన్లు. ఇందులో పాజిటివ్ క్వశ్చన్లు. మరి ఇందులో నేను నెగిటివ్ క్వశ్చన్లు, తినలేదా, ఆడలేదా, రాయలేదా, మాట్లాడలేదా, నెగిటివ్ క్వశ్చన్స్. మరి WH క్వశ్చన్స్ అంటే ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, అవి WH క్వశ్చన్స్. అర్థమైంది కదా? అర్థం కాకపోతే స్లోలో పెట్టి మళ్ళీ ఒక్కసారి చూడండి, వాచ్ చేయండి, లేకుంటే మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకోండి వీడియో. ఇప్పుడు మనము ఈ ఫార్ములా ఉపయోగించి పాస్ట్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటాం.
గతంలో జరిగిపోయిన పనులకి ఇంగ్లీష్లో ఏ వర్బ్ యూస్ చేస్తామంటే వర్బులు 4 రకాలండి. V1, V2, V3, V4 ఇలా 4 రకాల వర్బులు ఉంటాయి. సపోజ్ గో అనే వర్బ్ తీసుకుందాం. గో, వెంట్, గాన్, గోయింగ్ ఇలా 4 రకాలుగా డివైడ్ చేస్తాం వర్బుల్ని. ఫస్ట్ V1 ఎల్లప్పుడూ చేసేది, ప్రెజెంట్ టెన్స్ అంటారు కదా. V2 గతం, గతంలో అయిపోయిన పనులకి V2. V3 కూడా గతం. ఇదేమో ఆల్వేస్, ఇదేమో పాస్ట్, ఇదేమో కంటిన్యూస్. ఓకే, సో ఇలా డివైడ్ చేస్తాం వర్బుల్ని. మరి ఈరోజు V1 అంటే ఎల్లప్పుడు, V2, V3 అంటే గతం, V4 అంటే కంటిన్యూస్. మనం ఈరోజు నేర్చుకునేది V2 పాస్ట్ గురించి చూద్దాం. ఓకే, గతంలో అయిపోయిన పనుల గురించి. ఇప్పుడు గతంలో పాస్ట్, గతంలో అయిపోయిన పనులని మనం ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్లో అప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇందులో చూద్దాం. ఫస్ట్ ఐ అంటే నేను, యు, దే, వి. నేను, నీవు, వాళ్ళు, మనము, అతను, ఆమె, అది. సో ఇలా చెప్తూ ఉంటాం. ఓకే, సో వీటిని ఏమంటాం ఇంగ్లీష్లో? సబ్జెక్ట్స్ అంటాం. సో ఫస్ట్ ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్లు చూద్దాం గతం గురించి. నేను మూవీకి వెళ్ళాను, వెళ్ళడాన్ని ఏమంటాము? గో. గోకి V2 వెంట్. ఫస్ట్ మినిమం మీకు వర్బులు రావాలండి. వర్బ్స్ వస్తేనే ఇవి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు. వర్బ్స్ రాకుండా నేను ఇంగ్లీష్ మాట్లాడేయాలంటే అసాధ్యం. సో సారీ టు టెల్ యూ, దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. లెర్నింగ్ ఆర్ మేకింగ్ సెంటెన్సెస్ వితౌట్ వర్బ్ నాట్ పాసిబుల్ అండి, అస్సలు కుదరదు. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలా? వర్బులు నేర్చుకోవాలి. సో వర్బ్స్ తెచ్చి దీంట్లో అప్లై చేయడం నేను నేర్పిస్తున్నా. ఫస్ట్ వర్బ్స్ నేర్చుకునే బాధ్యత మీది. సి, నేను మూవీకి వెళ్ళాను, ఐ వెంట్ టు అ మూవీ. నేను మూవీ చూశాను, ఐ వాచ్డ్ ఎ మూవీ. నేను క్రికెట్ ఆడాను, ఐ ప్లేడ్. మీరు ఆడారు, యూ ప్లేడ్. వాళ్ళు ఆడారు, దే ప్లేడ్. మనం ఆడాం, వీ ప్లేడ్. అతను ఆడాడు, హీ ప్లేడ్. ఆమె ఆడింది, షీ ప్లేడ్. ఇలా వస్తాయి పాజిటివ్ సెంటెన్స్లు. సో పాజిటివ్ అయిపోయిందా? సెకండ్ వన్ నెగటివ్. మరి నేను ఆడలేదు అనాలి, ఇది గతం కదా. పని చేయడాన్ని ఏమంటాం? డు. మరి పని చేసేసానంటే డిడ్. మరి పని చేయలేదంటే డిడ్ నాట్. ఓకే, మరి నేను ఆడలేదు, ఐ డిడ్ నాట్ ప్లే అనాలి. ఇక్కడ V1 రావాలి. ఐ డిడ్ నాట్ ని షార్ట్ కట్ లో ఐ డింట్ అనొచ్చు. ఓకే, నేను ఆడలేదు అంటే ఐ డింట్ ప్లే. నేను వెళ్ళలేదు, ఐ డింట్ గో. నేను అడగలేదు, ఐ డింట్ ఆస్క్. నేను ఇన్వైట్ చేయలేదు, ఐ డింట్ ఇన్వైట్. అర్థమైంది కదా. సో ఇది పాజిటివ్, నెగటివ్. అండ్ థర్డ్ వన్ ఏంటి? ప్రశ్నించడం. ప్రశ్నించడం ఎలా చెప్పచ్చు? పాస్ట్ లో గతాన్ని గురించి క్వశ్చన్స్ అడగాలంటే డిడ్ తో అడగాలి. ఓకే, మీరు క్లాస్కి వచ్చారా? డిడ్ యూ అటెండ్ ద సెషన్? డిడ్ యూ అటెండ్? ఓకే, మీరు గేమ్స్ ఆడారా? డిడ్ యూ ప్లే? మరి మీరు ఆడలేదా? డింట్ యూ ప్లే. అతను ఆడలేదా? డింట్ హీ ప్లే. ఆమె ఆడలేదా? డింట్ షీ ప్లే. వాళ్ళు గేమ్స్ ఆడారా? డిడ్ దే ప్లే. సో ఇలా డిడ్ తో ప్రశ్నలు అడుగుతాం. మరి WH క్వశ్చన్స్ అంటే దీని ముందర వాట్, వేర్, వెన్ ఇలాంటివి యూస్ చేస్తాం. ఏం ఆడారు? వాట్ డిడ్ యూ ప్లే. ఎక్కడ ఆడారు? వేర్ డిడ్ యూ ప్లే. ఎప్పుడు ఆడారు? వెన్ డిడ్ యూ ప్లే. ఎందుకు ఆడారు? వై డిడ్ యూ ప్లే. ఎలా ఆడారు? హౌ డిడ్ యూ ప్లే. నేర్చుకున్నారు కదా కాన్సెప్ట్. ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది. ఇందాక మనం నేర్చుకున్న కొటేషన్లు ఏంటి? నాలెడ్జ్ వచ్చింది. మరి ఆ నాలెడ్జ్ని ఏం చేయాలంట? ప్రాక్టీస్ లో పెట్టాలి. అంటే అప్లికేషన్. ఏమండి, ఇక్కడ వరకు నాలెడ్జ్ మీకు ఎక్కడైనా ఏ వీడియోలో అయినా ఇస్తారు, ఐఎమ్ ష్యూర్. ఓకే, బట్ నాలెడ్జ్ ఇచ్చిన దాన్ని అప్లికేషన్ లో పెట్టడమే మన క్లాసెస్ గ్రేట్నెస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము? మనం అప్లికేషన్ లో పెడదాం. సి, ఈ రోజు ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు ఒక చిన్న కథ చెప్పడం వచ్చేయాలండి. ఇంతసేపు వీడియో చూస్తారు, ఇంకొక 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు ఇది ప్రాక్టీస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలా. ఓకే, సో ఈ రోజు ప్రాక్టీస్ ఏంటి? నేర్చుకున్న టాపిక్ ని కథలు కథలు కథలుగా అల్లడం. డే టు డే లైఫ్ లో మనం మాట్లాడేది కథలే, డైరెక్ట్ సెంటెన్స్లు ఎప్పుడు చెప్పం, కథలు చెప్పాలా. సో సి, చూడండి, నిన్న నేను మార్కెట్కి వెళ్ళా. ఎలా చెప్తాం? అయిపోయిందా?
V2 యూస్ చేసి చెప్పండి. ఐ, ఇదిగో V2 మనం నేర్చుకున్న కాన్సెప్ట్. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. ఎస్టర్డే ఐ వెంట్ టు ద మార్కెట్. ఏం చేయడానికి? టు బై సమ్ వెజిటబుల్స్. మళ్ళీ చెప్పండి, రిపీట్. ఎస్టర్డే ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్. కమాన్, మళ్ళా నా వెనకాల చెప్పాలి. షాడో చేయండి, అంటే నన్ను రిపీట్ చేయండి. ఎస్టర్డే ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్. ఈసారి మీరు ఇంకోటి పెట్టండి. ఎస్టర్డే ఐ వెంట్ టు మార్కెట్ టు బై ఎ ఫోన్. అలా మీరు మార్చి ట్రై చేయండి. ఎస్టర్డే ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై సమ్ వెజిటబుల్స్. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్. ఎప్పుడైనా సరే దురదృష్టవశాత్తు, ఇప్పుడు కొత్త వొకాబులరీ నేర్చుకుంటున్నాం, స్ట్రక్చర్ నేర్చుకున్నాం. కొత్త వొకాబ్ చూడండి. దురదృష్టవశాత్తు అంటాం. దురదృష్టవశాత్తు అంటే అన్ఫార్చునేట్లీ. దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ మై పర్స్ ఆన్ ద వే. సో లాస్ట్, ఇదిగో V2 అంటే పర్సు పోగొట్టేసుకున్నాను. లూజ్, లాస్ట్, లాస్ట్. పర్సు పోయింది ఎక్కడ? ఆన్ ద వే, దారిలో. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు నా పర్సు పోగొట్టేసుకున్నాను దారిలో. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ మై పర్స్ ఆన్ ద వే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రిపీట్ చేద్దాం. Yesterday, I went to the market to buy some vegetables. Unfortunately, I lost my purse on the way. అదృష్టమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనందరి 6వ ఫింగర్, ప్రతి మనిషికి 5 ఫింగర్స్ ఉంటాయి. 6వ ఫింగర్ ఏంటో తెలుసా? మొబైల్. అది లేకుండా మనం కదలం. కానీ నిన్న అదృష్టం బాగుండి నేను ఫోన్ క్యారీ చేయాల. ఓకే, నిన్న అదృష్టం బాగుండి నేను ఫోన్ క్యారీ చేయాల. దురదృష్టంతో పర్సు పోయింది, అదృష్టంతో ఫోన్ తీసుకెళ్ళా. సో అదృష్టవశాత్తు అనాలి. ఏమంటాం? ఫార్చునేట్లీ. దీనికి ఆపోజిట్ వర్డ్ అంటే 2 వర్డ్స్ నేర్చుకున్నాం. అదృష్టవశాత్తు, ఫార్చునేట్లీ. దురదృష్టం, అన్ఫార్చునేట్లీ. ఫార్చునేట్లీ ఐ డింట్ క్యారీ మై మొబైల్ విత్ మీ. చూడండి, నెగిటివ్ సెంటెన్స్ వచ్చిందా మనం నేర్చుకున్న స్ట్రక్చర్ లో నుంచి? క్యారీ చేయలేదు, గతం కాబట్టి డింట్ వాడాలి. ఓకే, ఫార్చునేట్లీ ఐ డింట్ క్యారీ మై మొబైల్ విత్ మీ. ఓకే, అండ్ లాస్ట్, సో ఇంటికి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను. ఖాళీ చేతులతో తిరిగి రావడాన్ని ఏమంటాం? ఎంటీ హ్యాండెడ్. ఖాళీ చేతులతో అంటే ఎంటీ హ్యాండెడ్. తిరిగి రావడాన్ని ఏమంటాం? రిటర్న్. ఇదిగో V2 మనం నేర్చుకున్న కాన్సెప్ట్. ఓకే, సో ఐ రిటర్న్డ్ ఎంటీ హ్యాండెడ్. ఐ రిటర్న్డ్ హోమ్ ఎంటీ హ్యాండెడ్. ఇప్పుడు మొత్తం ఒకసారి రిపీట్ చేద్దాం, దెన్ విల్ లీవ్. ఓకే, సో సి, yesterday I went to the market to buy some vegetables. Unfortunately, I lost my purse on the way. Fortunately, I didn't carry my mobile with me. So, I returned home empty handed. ఇప్పుడు దీన్ని పాజ్ చేసుకొని లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక 4-5 టైమ్స్ నోటితో చదవండి. ఇందాక టంగ్ ట్విస్టర్ కూడా ఒక 4-5 టైమ్స్ నోటితో చదవండి. పలకాలి పలకాలి పలకాలి. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ప్రాక్టీస్ కావాలా ఇంగ్లీష్ విషయంలో. సో ప్లీజ్ డూ దాట్. ఈ స్ట్రక్చర్ స్పీడ్ అయింది, చాలా కొంచెమే చెప్పాను అనిపిస్తే సుమన్ టీవీలోనే ఇంకా మన పాత వీడియోస్లో ఆల్రెడీ ఈ స్ట్రక్చర్ని నేను 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పాత వీడియోస్లోకి వెళ్ళి యూ కెన్ వాచ్ దాట్ వీడియో. స్ట్రక్చర్ నేర్చుకోవచ్చు, కథ నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోంచి మీరు క్వశ్చన్స్ ట్రై చేయండి. క్వశ్చన్స్ ఎలా ట్రై చేస్తారు? ఇంకా టైం లేదు. మీరు క్వశ్చన్స్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎలా? నిన్న మీరు మార్కెట్కి వెళ్ళారా? డిడ్ యూ గో టు మార్కెట్ యెస్టర్డే? మీరు పర్సు పోగొట్టుకున్నారా? డిడ్, గతంలో అయితే డిడ్తో క్వశ్చన్ రావాలని చెప్పాను కదా. మీరు పర్సు పోగొట్టుకున్నారా? డిడ్ యూ లూజ్ యువర్ పర్స్? అవును, మీరు ఫోన్ క్యారీ చేశారా? డిడ్ యూ క్యారీ యువర్ మొబైల్ విత్ యూ? ఓకే, ఇంతకీ వెజిటబుల్స్ కొన్నారా? డిడ్ యూ బై వెజిటబుల్స్ బై ద వే? డిడ్ యూ బై, ఎక్కడ పోగొట్టుకున్నారు పర్సు? వేర్ డిడ్ యూ లూజ్ యువర్ పర్స్? ఇంటికి ఎట్లా వచ్చారు చివరికి? హౌ డిడ్ యూ రిటర్న్ హోమ్? అర్థమైందా? ఇలా మీరు మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో అవి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్, టేక్ కేర్.